ఇవాళ గమ్మతి ముచ్చట్లు బాగానే ఉన్నాయి. ఇలా మొదలు హెడ్లైన్ చూస్తే గవన్నీ చెప్పుకుందాం. ఢిల్లీకి పోయిండు సీఎం సారు, 2 వద్దుల దాకా ఇటు రారు. 6 రోజులు ఆనలే ఆనలు, ఏర్పాట్లు చేయకుంటే తిప్పలే తిప్పలు. ఫుల్ డిమాండ్ గురుకులాల సీట్లకు, చిన్న గోస కాదు అమ్మా నాయనలకు. అప్పుడే పుట్టినోళ్లకు బంగారి ముంగురాలు, జోరుగైన విజయ్ బర్త్డే సంబురాలు. ఇప్పుడు మనకు ఎవరి దగ్గర నుంచైనా ఏమైనా వచ్చేటి ఉన్నాయి అనుకోండి, ఓ పారు అడుగుతాం, 2వ పారు అడుగుతాం, 3వ పారి జరంత గట్టిగానే అరుచుకుంటాం అసలు ఇచ్చే కథ ఉన్నదా లేదా అని. అది పైసలైనా వస్తువులైనా ఇంకేదైనా ఇదే కథ రాష్ట్రాలకు సెంటర్కు సుతా నడుస్తూనే ఉంటది. అగో గదే పని మీద ఉన్నాడు సీఎం సారు. చలో ఇక తాడో పేడో తేల్చుకున్నదే కావాలని ఢిల్లీ బాట పట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఐతారం బొంబాయిలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బిడ్డ లగ్గానికి పోయి అట్నుంచి అటే ఢిల్లీకి పోయిండు. 2 రోజులు ఆడనే ఉండి సెంటర్ మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి కోరుతాడట. ముఖ్యంగా మెట్రో లోన్లోలి గురించి 2వ ఫేజ్ కు పర్మిషన్ గురించి అడుగుడే కాదు, ధాన్యం ఇంకో 20 లక్షల టన్నులు ఎక్కువ కొనాలి, రామగుండం యూరియా మొత్తం తెలంగాణకే ఇయ్యాలని డిమాండ్ చేస్తాడట. రాయదుర్గం ల్యాండ్ మీద లొల్లి నడుస్తుంది కదా, ఒక దాని మీద ప్రధాని మోడీ సార్ తో పాటు పైసల మంత్రి ఆర్బీఐ గవర్నర్ కు సుతా కంప్లైంట్ ఇస్తాడట. జర మంత్రులు అపాయింట్మెంట్లు ఇప్పి నువ్వు సుతా కుదిరితే రావాలి అని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కు ఉత్తరం రాసిండు. ఆ సార్ ఏమో మీరు సెంటర్ వాళ్ళకి ఇవ్వాల్సిన రిపోర్టులు చక్కగా ఇవ్వకుండా నిధులు ఇస్తలేరని బదనాం చేస్తే ఎట్లా అనబట్టే. సెంటర్ వాళ్ళని కలిసినాక అట్లనే కాంగ్రెస్ పెద్దలను కలిసి రాష్ట్రంలో రాజకీయం ఎట్లా నడుస్తుందో వివరంగా చెప్పి కొత్త మంత్రులను తీసుకునుడు, శాఖలు మార్చే ముచ్చట సుతా నిలబెడతాడట. చూడాలి మరి 2 రోజుల పర్యటన తర్వాతనన్నా సెంటర్ వాళ్ళు రాష్ట్రానికి ఏమన్నా ఫాయిదా చేస్తారో పాత పాటే పాడతారో. ఎండాకాలం సెలవులు దగ్గర పడుతుండగా ఎట్లుంటుండే, సర్కార్ బడిలా చదువు చెప్పే సార్లు మేడాలంతా ఇండ్ల పొంటి తిరుగుతుండిరి. మీ పిల్లలను మా బడికి దోలుండ్రి, ప్రైవేట్ కంటే మంచిగా చదువు చెప్తాం అని ఎంత బుద్రకిచ్చినా తోలేటోళ్ళు తోలేది, కడమోళ్ళంతా మళ్ళా ప్రైవేట్ బాటే పట్టేది. ఎంత బతిలాడినా షవ్వా గా సర్కార్ బడికి దోలిస్తామా అన్నట్టే ఉండేది. కానీ కాలం మారిందుల్లా. చదువుల శాఖ పనులు సాగబెట్టే పట్నం మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ కాడ జాతర సాగుతుంది పోర్రి. అందరు సుధా సర్కార్ గురుకులాల్లో మా పిల్లలకు సీట్లు కావాలని వచ్చిన వాళ్ళే, ఎక్కడ సుధా ఖాళీలు లేవు. మరి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే ఈడ కనీసం వీళ్ళని పట్టించుకున్న వాళ్ళే లేరు. అక్కడ బీసీ వెల్ఫేర్ దగ్గర పోయి అడిగినాం, సీట్లు ఖాళీ అంటే 2 ఖాళీ ఉన్నాయి, మంత్రితో సంతకం పెట్టుకొస్తే తీసుకుంటామని చెప్పారు. మంత్రి దగ్గర సంతకం కూడా చేసుకొని వచ్చినాం ఆల్రెడీ. మా ఎమ్మెల్యే దగ్గర వాకిలి గారి దగ్గర సంతకం చేసుకున్న తర్వాత ఏం చెప్పారు, ఇక్కడ కాదు మీరు హైదరాబాద్కి వెళ్ళి హెడ్ క్వార్టర్స్ ద్వారా సార్ దగ్గర సంతకం పెట్టుకొని వస్తే అప్పుడు చేంజ్ చేసుకుంటామని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు సార్ దగ్గరికి లోపలికి కలవనిస్తలేరు. అందరు ప్రాబ్లం అదే, సార్ని కలవాలి అందరు, అసలు లోపలికే రానిస్తలేరు, బయట ఉండి మాట్లాడుతున్నారు. పుల్లూరుకి కావాలని వచ్చినాం, ఎమ్మెల్యే లెటర్ తీసుకొని వచ్చినాం. విజయ్ ఎమ్మెల్యే మాకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతకాలతో లెటర్లు తీసుకొచ్చినా సీట్లు లేవంటుర్రట. అయితే గురుకులాల్లో ఆడోటి సీట్లు ఖాళీగా ఉంటే అక్కడికి పోతే మంత్రుల లెటర్ ప్యాడ్లు పట్టుకొని పెద్ద ఆఫీస్కు పోర్రి అంటుర్రట. ఈడికొస్తే గిది కథ. అయితే ఇప్పటికే పరీక్ష పెట్టిర్రు, ఫస్ట్ విడత కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్లు ఫుల్ అయినాయి. పేపర్కి ఇచ్చినా మీరు మళ్ళీ ఎందుకు తిరుగుతారు, మళ్ళీ ఖాళీ ఉంటే మనం మళ్ళీ వేస్తాం, పేపర్కి ఇస్తాం, అప్పుడు మీరు ఏమన్నా చేయండి అని చెప్పునే 2వ విడత కౌన్సిలింగ్ పెడతాం, అప్పటికి ఇంకేమన్నా సీట్లు ఉంటే సాటింపేస్తాం అంటున్నారు ఆఫీసర్లు. ఇట్లా చెప్పేటోళ్ళు లేక ఏం తక్కువ 15 రోజుల నుంచి అటు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు కూడా. కానీ అటు సర్కార్ బడుల్లో సీట్లకు డిమాండ్ పెరిగినందుకు సంబరపడాలనో, పేద పిల్లలందరికీ సీట్లు దొరకనందుకు బాధపడాలనో తెలియకుంటుంది పో. ఏంది సూరన్న ఈ దంచుడు, జర సూసి కొట్టరాదు, ఒకటే కొట్టుడు కొట్టబడుతుంది. ఎట్లా ఓడ్చుకోవాలి చెప్పు, బయట అడుగు పెట్టనిస్తలేవాయే, ఇంట్లో ఉండనిస్తలేవాయే, ఇక ఏడికి పోవాలే, ఎట్లా బతకాలే.
ఇగో ఇట్లనే ఉంటుండే నిన్న మొన్నటి దాకా ఎండల కథ. మురుగశీలస్ వచ్చిన వరుణన్న హాయ్ చెప్పకపోయే వరకు ఉడకపోతకు కింద మీద అయినరు పబ్లిక్ అంతా. కానీ ఈ కాంచెల్లి గా తిప్పలు తప్పుతాయట తీయుర్రి. వాతావరణ శాఖ సల్లటి ముచ్చట చెప్పిందుల్లా ఈ కాంచెల్లి 6 దినాలు దంచుడే ఉంటదట. ఆనలు దెబ్బకు గర్మి 2 నుంచి 5 డిగ్రీలు దిగొచ్చే కోపున్నదని అంటుర్రు ఆఫీసర్లు. వానమబ్బులు మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఆగిపోయినా అటు రాయలసీమ మీద వాతావరణంలో మార్పుతోని ఆనలు దంచి కొట్టే ఛాన్స్ ఉన్నదట. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల రువ్వడితోని గాలి దుమారం రాబోతుందంటే చూడుర్రి ఎట్లుంటదో. అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే జరంతా సల్లబడ్డట్టే కొడుతుంది. ఎందుకంటే 10 జిల్లాల్లోనే గర్మి 40 దాటింది. కడమకాడ అట్లట్లనే ఉన్నది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సోమవారం నుంచే వడగాల్పులు వస్తాయంటున్నారు. ఈ 6 దినాలు హైదరాబాద్ ను సుత గట్టిగానే అరుచుకుంటదట ఆనలు. గందుకే మునిపటి తిప్పలు తప్పాలంటే 3 కమిషనరేట్ల ఆఫీసర్లు తయారుంటే మంచిది. లేకుంటే ఎప్పటికదే అయితది. మళ్ళా మొన్న కొట్టిన చిన్న ఆనకే ఎక్కడికక్కడ రోడ్లు షెర్లాయే, వాడల్లా కాల్వలు బారే, ట్రాఫిక్ జాములాయే. ఇగొచ్చే అగొచ్చే అనుడే గాని ఆనలు పత్తకు లేకుండే. చూడాలి మరి రేపు వర్ణన్న యాక్షన్ ఎట్లుంటదో, సర్కార్ రియాక్షన్ ఎట్లుంటదో. ఇలయ తలపతి విజయ్ సార్ పెట్టిన టీవీకే పార్టీ 2 అంటే 2 ఏండ్లలోనే 108 సీట్లు గెలిచి పవర్లకు వచ్చింది. ఇక అచ్చుడితోనే ఈ స్కూళ్ళు, గుళ్ళు, గోపురాల పొంట ఉన్న 700కు మీదనే వైన్స్లు మూయించిండు. 21 ఏండ్ల వయసున్నోళ్ళకే మందు అమ్మాలనే గొట్టు రూల్ తెచ్చిండు. మహిళలను రక్షిస్తానికో ఫోర్స్ పెట్టిండు. లంచాలు తీసుకునేటోళ్లను పట్టిస్తే పైకమిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఇట్లా షాన్నే ఉన్నాయుల్లా గవన్నీ మళ్ళెప్పుడన్నా చెప్పుకుందాం గానీ ఇక ఇప్పుడు గీ ముచ్చట తప్పకుండా చూడాలి. బుడ్డోళ్ళ చేతులకు ఇస్తుంది చాక్లెట్లు, బిస్కెట్లు, గాజుల్లో బంగారు ఉంగరాలు పెడుతున్నాడు తమిళనాడు మంత్రి శ్రీనాథ్ సారు. అది సుత అప్పుడే పుట్టినోళ్ళకే. అట్లని సర్కారు పథకం కాదు, అందరికి కాదు ఈ భాగ్యం. ఇవాళ పుట్టినోళ్ళకే గీళ్ళకే. దానికో లెక్కుంది. మళ్ళా ఇవాళ తమిళనాడు సీఎం టీవీకే పార్టీ పెబ్బ విజయసారి హ్యాపీ బర్త్డే. అందుకే మా సార్ పుట్టినరోజు అందరికి యాదుండాలి అని తూత్తుకుడి సర్కార్ దవాఖానలో అప్పుడే పుట్టిన 6 సంటోళ్లకు ఉంగరాలు తొడిగిర్రు అన్నట్టు. ఇక తమిళనాడు తలపతి అభిమానులు పుట్టినరోజు సంబరాలు జోరుగా చేసిండ్రు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ కాంచెల్లి, కడమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాత సీఎంలు, సీన్మోళ్లు, తోపు లీడర్లంతా విజయ్ సార్ కు శుభాకాంక్షలు చెప్పిర్రు. కానీ అభిమానులు అంటే రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యాలు చేస్తుంటారు. కానీ ఫ్యాన్స్ నందు విజయ్ ఫ్యాన్స్ వేరయ్యా అన్నట్టు బంగారు ఉంగరాలే పంచ వరకు ఈడియోలు, ఫోటోలు దేశం అంతా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ అంటే అట్లా ఉంటది. మళ్ళా ఏ లీడర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా పబ్లిక్ మీటింగ్లను లేదంటే మైకుల ముంగటనో యాత్రలు చేసేటప్పుడు ఎట్లా మాట్లాడతారులా చక్కెర పోసినట్టే తీయగా అనిపిస్తుంది. జోకులేసుకుంటా, నవ్వుకుంటా, నవ్వించుకుంటా, వరాలు గుప్పించుకుంటా పబ్లిక్ కార్యకర్తలు నొచ్చుకోకుండా వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ గీసారేంది గిట్లంటాడు. ఇడీ దేశానికి బంధంగా అవుతుందా? యూజ్లెస్ ఫెలోస్. కాంగ్రెస్ పెబ్బ ఖర్గే సార్ తిడుతున్నది ఎవరినంటే సొంత పార్టీ కార్యకర్తలు, లీడర్లనే. అవు మళ్ళా ఐతారం కర్ణాటక పిసిసి కొత్త అధ్యక్షుడు పగ్గాలు తీసుకునే సభల డీకే అని ఒక్కటే ఒరుడు ఒరుతున్నారట. ఊకొరువయా ఆగురయా అని ఎంత మొత్తుకున్నా ఇనకపోయే వరకు పెద్ద మనిషికి బీపీ పెరిగి అక్కర రానోళ్ళు ఉన్నారేమరా అంతా కూకోరి. ఫస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యం. ఏ ఒక్కలకో భజన చేస్తానికి రాలే. కొందరు ఒకల పేరు, ఇంకొందరు ఒకల పేరు మొత్తుకుంటుంటే ఇటు కచ్చినోళ్ళంతా ఉడుస్తానికి రాలే. పార్టీకి మేలు చేస్తానికే వచ్చిర్రు. ఎవరెవరెగిరిరో మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. మొత్తం చూసినాక ఒక్కొక్కల మీద పక్కా యాక్షన్ ఉంటది. ఎవరిని నిడిచే ముచ్చటే లేదనుకొచ్చిండు. ఆయనతో సీఎం డీకే శివకుమార్ సారి లేచి జర గూకొర్రా నాయన అని సైగలు చేస్తే గప్పుడు సలవడ్డారు. అయితే పాత సీఎం సిద్ధరామయ్య సార్ కు కొత్త సీఎం డీకే సార్ కు పడిరాదా అనేది అందరికి ఎరుకున్న ముచ్చటేనాయే. 3 ఏళ్ల కింద పవర్లకు వచ్చినాడే పార్టీ పెబ్బలు చెప్పినట్టు చెరో 2.5 ఏళ్లు కుర్చీలో కూకునే ఛాన్స్ ఇస్తామంటే డీకే సార్ వెనుకకు తగ్గి సిద్ధరామయ్యకు కుర్చీ ఒప్ప చెప్పిండు. ఇప్పుడు టైం అయిపోగానే నా కుర్చీ నాకు కావాలని గుంజుకుండు అన్నట్టు. ఏ పార్టీ చూసినా గ్రూప్ రాజకీయాలు ఉండనే ఉంటాయి. కాంగ్రెస్ లో జరంత ఎక్కువే ఉంటాయి. అందుకే పార్టీ పెద్దల ఆవేశం అలుగు వాడుతుంది అన్నట్టు. ఇల్లే ఇదిష్టింగ్ కూగుదరా ఇడీ దేశానికి కయాక్ బంధంగా అవుతుందా? యూజ్లెస్ ఫెలోస్.
మా బరాబరి ఏదో గమ్మతి ముచ్చట చెప్తాడట ఇనుర్రుల్లా. ఒరే అది బీహారా చోర్ బజారా ఎట్లా నాయన అసలు సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों ఘోరం ఇదైతే రాత్రి సెల్ టవర్ మాయం చేసినట్ట ఎట్లా చేస్తారా మీరు నిజంగా నాకు అర్థం కాదు. ఒకడు ఏటీఎం మిషన్ దొంగతనం చేసి అలా కటింగ్ షాప్ పెడుతాడు, ఇంకొకటి రైలు పట్టాలు దొంగతనం చేస్తాడు. ఇది అయితే రాత్రి సెల్ టవర్ మాయం చేసి ఒరే వీళ్ళని కనుక బ్రిటిష్ వాళ్ళ దగ్గర పంపిస్తే కోహినూరు వజ్రం కూడా పట్టుకొస్తారు. ఎట్లా నిజంగా ప్యారిస్ పంపాలి వీళ్ళని, ఈ ఫిల్ టవర్ కూడా పట్టుకొస్తారు. నాట్ జోక్ నిజంగా చెప్తారు. ఇదే న్యూస్ అని అక్షయ్ కుమార్ చూసినాక కథ బయోపిక్ తీస్తాడు మతలబ్ కుచ్ భీ మ్యాన్ బీహార్. నిజంగా చెప్తున్నా ఇలాన్ మస్క్ కనుక వీళ్ళని చూసిండు అనుకో ఒక స్పేస్ స్టేషన్ పెడతాడు, వీళ్ళతో ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి. రాకెట్ ని కాదు డైరెక్ట్ వీళ్ళనే పంపిస్తాడు, ఏదో ఒకటి చేస్తారంటారా మూన్ మీద పోయని మతలబ్ కుచ్ భీ. హైదరాబాద్ నుంచి కాజీపేట వెళ్లాల్సిన కాకతీయ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది అని మైకుల చెప్పంగానే దబ్బ ఊరికి రైలు ఎక్కుతాం. ఇక పోతా ఉంటది. జరసేపు అయినాక ఓ కీక వినబడుతుంది. పల్లె అని అనుకుంటా అటెన్క పాటలు సప్పట్లు ఇట్లా బొచ్చడి వినబడుతూ ఉంటాయి. కానీ ఈ కాంచెల్లి అట్లా ఉండదంట. నువ్వు కొందరికి అర్థం కానట్టున్నది. గీ ముచ్చట చూడుర్రి మీకు సుత అర్థమైతుంది. గాని దినం రైలు ప్రయాణాలు చేస్తోళ్ళు, రైళ్లల్ల దందాలు బిచ్చమడుగుడు చేస్తోళ్ళు జరంత మంచిగినాలగి ముచ్చట. రైల్వే శాఖోళ్ళు జన్ విశ్వాస్ పేరుతోని కొత్తగా తెచ్చిన రూల్స్ తప్పిర్రంటే ఫైన్ల మోత మోగుడేనట. రైల్వే శాఖోళ్ళు జన్ విశ్వాస్ పేరుతోని కొత్తగా తెచ్చిన రూల్స్ తప్పిర్రంటే ఫైన్ల మోత మోగుతుందట. అవు మళ్ళా రైళ్లల్ల ధర్మం చేయుర్రని అడుక్కున్నా, పర్మిషన్ లేకుండా పల్లి బఠానీ అమ్మినా, టికెట్ లేకుండా ప్రయాణం చేసినా, ఓ బెర్తులు ఎక్కవోయి ఇంకో దాంట్లో ఎక్కినా ఫైన్లతోని వాత వెట్టుడేనట. టికెట్ లేకుండా రైలు ఎక్కినా, దిగాల్సిన స్టేజీ దాటిపోయినా, ఒకళ్ళ టికెట్ మీద ఇంకొకళ్ళు ప్రయాణం చేస్తున్నా 500 రూపాయలు ఫైన్ తోటి ఛార్జీలు సుత కట్టాల్సిందే. ఏదో పొట్ట తిప్పలకు పండ్లో ఫలాలో అమ్ముకుందామని రైలు ఎక్కినా, అడుక్కుంటానికి చూసినా 1000 నుంచి 2000 దండుగా. అంటే ఈ కాంచెల్లి ఇవన్నీ బంద్ పెట్టాలన్నట్టు. ఇక జనరల్లో పోయేటోళ్ళు పుసుక్కున రిజర్వేషన్ కోచ్లకు ఎక్కిర్రంటే 2000 రూపాయలు, దిగిపోమ్మంటే సతాయిచ్చిర్రంటే 1000 రూపాయలు చదివించుకోవాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ తప్పితే 500, అక్కల భోగిలకు అన్నలెక్కితే 2500 సమర్పించుకోవాల్సిందే. ఇక పేలిపోయేటివి, పబ్లిక్ ప్రాణాలకు ముప్పు తెచ్చేటివి మోసుకస్తిరా అంటే 10,000 జరిమానా ఏసుడేనట. రైలు ఇంకా వస్తలేదని ప్లాట్ఫామ్ మీద అయినా, బోర్ కొడుతుందని రైళ్లనైనా సిగరెట్టు బీడీ గుంజిరా అంటే ఆఫీసర్లు వచ్చి 2000 గుంజుతారు పక్క. ఇంతకు మున్పు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫైన్లేసే ఛాన్స్ లేకుండే, కానీ ఇప్పుడు వాళ్ళకే ఫుల్ పవర్స్ ఇచ్చింది రైళ్ల శాఖ. కాబట్టి రైలు ప్రయాణాలు చేస్తోళ్ళు జర చూసుకోండి మరి. మళ్ళీ క్రికెట్ యుద్ధం చాలా అయిందిలా. కాకుంటే ఇది TG20 అంటే మన జిల్లాల ఆటగాళ్ళే ఆడతారు. ఆయతారం మాపటిలి ఖమ్మం పాలమూరు జట్ల నడుమ టగ్గఫర్ నడిచింది మ్యాచ్. ఖమ్మం గెలిచి బోని కొట్టింది. షానొద్దులు నడుస్తుంది. అవి అయిపోయే వరకు మళ్ళా చెప్పుకుందాం. కానీ ఇప్పుడు చూడబోయేది సుత క్రికెట్ ముచ్చటనే. కాకుంటే రాష్ట్రం దేశం లెవెల్లా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లా. వారెవ్వా ఏమన్నా ఆడుతుందా? గింత ముద్దుగా ఆడుతుంది కాబట్టే ఇండియా అండర్-19 జట్టులకు తీసుకున్నారు. పేరు ప్రతీక్ష, మన హైదరాబాదే. మీర్ అకాడమీలో కోచ్లు ముస్తఫా అలీ, వసీం అలీల తాను ట్రైనింగ్ తీసుకొని నిన్న మొన్నటి దాకా దేశవాళీ పోటీల్లో దుమ్ము లేపింది. మళ్ళా గింత మంచి ప్లేయర్ దేశం తరపున ఆడిందే కావాలని ప్రతీక్షను టీంలోకి తీసుకున్నారు అన్నట్టు. ఇక జప్పున్నే శ్రీలంకతోని ఇండియా ఆడబోతున్న 3 వన్డే మ్యాచ్ల మన ప్రతీక్ష సుత మెరుపులు మెరుస్తానికి తయారైతుంది. అసలు ట్రైనింగ్ ఎట్లా నడుస్తుంది, దేశం తరపున ఆడబోతున్నందుకు ఎట్లా ఫీల్ అవుతుందో మనం చెప్పే కంటే ఆమెనే చెప్తుంది. మొదలైతే ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుందో చూసి వాళ్ళ కోచ్లు ఏమంటారో ఈనుర్రి. కోచ్ మీర్ అలీ క్రికెట్ అకాడమీ. సో ప్రాక్టీస్ ఎలా చేపిస్తుండే సార్? నేను డైలీ 3 o'clock వస్తుంది సార్ ప్రతి అన్న దగ్గర. 3 o'clock టు ఈవినింగ్ 7:30, 8 వరకు ఉంటుంది నా దగ్గర ప్రాక్టీస్. ఎవ్రీ టైమ్ యూస్ టు ప్లే మాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్.
ఏదైనా ఫస్ట్ నెక్స్ట్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ చేస్తాం. నెక్స్ట్ లో చాలా ఏదో మిస్టేక్ అయితే మనం మాట్లాడతాం, ఎట్లా ఇట్లా ఏం మిస్టేక్ అయింది, ఫర్దర్ ఏం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేయాలా, దాని ప్రకారం మళ్ళీ దానిపైన నాకింగ్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ బౌలింగ్ పైన ఎట్లా సింగిల్ వికెట్ బౌలింగ్ చేపిస్తూనే ఉంటాం. ఎట్లా ఏదో ఒక ఫర్దర్ ఎట్లా చేస్తూనే ఉంటాం. ఏదో మిస్టేక్స్ అయితే దానికి ఎట్లా చేయాలా, ఇంకా మెంటల్ ఎట్లా సౌండ్ కావాలా, ఒక్కొక్కసారి ఫీల్డింగ్ పైన ఫోకస్ చేస్తాం. ఒక్కొక్కసారి ఎట్లా క్యాజువల్ గా మాట్లాడతాం, ఇట్లా ఫిట్నెస్ చేయాలా, అట్లా మార్నింగ్ లేచి ఏం చేయాలా, అట్లా టుమారో ఏం చేయాలా, అట్లా అన్ని ప్లానింగ్ నడుస్తూనే ఉంటాయి అంతా. My name is Pratiksha. My age is 17. I've been selected to represent India under-19 against Sri Lanka in an ODI series. I'm very grateful for this opportunity, and I will give my 100% efforts. Started playing cricket at the age of 9. I've been coming to Mirali Cricket Academy since 3 years. My coach Wasim sir has helped me a lot and improved my game. I want the younger generation to put in the hard work and determination and practice every day, because if you practice every day, you will get results one day. ఇక ఇయ్యాలటి గమ్మతి వార్తలు ఉంటాం మరి.